నమస్తే గురుగారు, మీకు పాదాభివందనాలు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తల్లి. మీరు మీరు ఎన్నో కూతురు తల్లి నాన్నకు? నేను ఒక అన్నయ్య, అక్క, నేను గురుగారు. అన్నయ్య, అక్క, మీరు అంటే లాస్ట్ అమ్మాయి, కనిష్ట పుత్రి. అవును గురుగారు. నాన్నగారికి లేదా వాళ్ళ నాన్నగారికి ఎవరికైనా 2 వివాహాలైందా? లేదు గురువు గారు. సరే అమ్మా, జన్మజాతకం బాగుంది, జన్మజాతకం చూస్తూనే ఉన్నాను. కానీ జన్మజాతకంలో చతుస్థానం చూపిస్తుంది, అంటే కుటుంబంలో ఏదో దోషం జరిగింది, ఆ దోషం వలన మీ వైవాహిక జీవితానికి ఇబ్బంది పడుతుంది అని. మ్యారేజ్కి చూస్తున్నారా? నాన్నగారు లేరు గురువు గారు. నాన్నగారు ఎన్ని సంవత్సరాలు అయింది స్వర్గస్థులయ్యి? ఇప్పుడు 8 వెళ్ళిపోతాయి గురువు గారు. ఓకే, అప్పుడు అన్నయ్య గారికి మ్యారేజ్ అయిందా? లేదు గురువు గారు. ఓకే, అక్కకి? అక్కకి కూడా అప్పుడు అవ్వలేదు గురువు గారు. సరే, ఇప్పుడు ఎవరెవరికి అయింది? ఇప్పుడు అక్కకి అన్నయ్యకి ఇద్దరికి అయింది గురువు గారు. ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళకి అయ్యి? వాళ్ళిద్దరికి 2014. అంటే ఒకే సంవత్సరంలో ఇద్దరికి చేశారా? అవును గురువు గారు. సరే, ఏం చదువుకున్నావు తల్లి మీరు? నేను బీటెక్ చేశాను గురువు గారు. వెరీ గుడ్. ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాను. చెయ్యండి, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా జాబే కదమ్మా. గురువు గారు, మా అమ్మగారు నా పేరు శ్రీలక్ష్మి పెట్టారు. అయితే అది డేట్ ఆఫ్ బర్త్, అది సర్టిఫికేట్ లో వచ్చేసరికి లక్ష్మి ఉంది. నేను ఇప్పుడు ఎవరైనా అడిగితే శ్రీలక్ష్మి చెప్పాలా, లక్ష్మి చెప్పాలా? లక్ష్మినే చెప్పండి. ఓకే. ప్రాబ్లం వేరే ఇంకేదైనా నిక్ నేమ్ ఉందా మీకు? లేదు గురువు గారు, ఇదొకటే. అవును. సరే తల్లి, నిదానంగా మీరేం చేయాలంటే ఏదైనా ఒక మంచి పేరు సెలెక్ట్ చేసుకొని అయినంత వరకు ఈ ఒక లక్ష్మీ తోడు దాన్ని కలుపుతూ వచ్చేస్తూ డాక్యుమెంట్లో అంతా లక్ష్మీనే అని ప్రాబ్లం లేదు, పిలవడానికి మాత్రం ఎక్కువ ఈ కొత్త నేమ్ అని ఏదైనా సెలెక్ట్ చేసుకోండి తల్లి. ఓకే గురుగారు. ఎందుకంటే లక్ష్మి అని పెడతాం కదా, నాకు తెలిసిన వరకు లక్ష్మి అని ఎవరెవరు పేర్లు పెట్టుకున్నారో వాళ్ళ జీవితాలు ఎవరి జీవితాలు అంత మంచిగా లేదు తల్లి, చాలా మంది వరకు. అందువలన దాని జొత్తులో ఇప్పుడు కొందరు లక్ష్మీ ప్రసన్న అని పెట్టుకుంటారు, లక్ష్మీ అనిత అని పెట్టుకుంటారు, లక్ష్మీ మార్గా అని, తర్వాత లక్ష్మీ విజయ అని ఉంటుంది. ఇలాంటి ఏదైనా ఒకటి దానికి సూటే వాళ్ళు అవ్వాలి. చాలా సంబంధాలు వస్తున్నాయి కానీ ఏమీ చెప్పట్లేదు గురువు గారు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఫోన్ చేస్తామని వెళ్ళిపోతున్నారు గురువు గారు. కట్నం జాస్తి ఏమైనా అడుగుతున్నారేమో పాపం.